హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమ్య హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య టాక్స్. సో ఆల్రెడీ thumbnail చూస్తుంటారు కదా. సో నా హెయిర్ అయితే పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అయితే చేయించుకుంటున్నాను. సో ఎక్కడ అనుకుంటున్నారా? సో కచ్చిపౌలిలో ఉన్న డిఫైన్ సలూన్కి అయితే వచ్చేసాము. సో ఆపోజిట్లో రాడిసన్ హోటల్ ఉంటుంది అండ్ ప్లాటినం కూడా ఉందన్నమాట. సో ఈ వీడియో క్లిప్ వచ్చేసి లాస్ట్ టైం, సో ఆ వీడియో క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నా హెయిర్ చూసారా ఎంత లాంగ్ ఉందో. సో ఇంత లాంగ్ హెయిర్కి నేను స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను. సో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అప్పుడు నేను చేయించుకునేటప్పుడు అమౌంట్ వచ్చేసి 5,000 తీసుకున్నారు. సో యాక్చువల్గా నాది చాలా వాల్యూమైజ్డ్ హెయిర్ అనమాట. అండ్ అంటే చాలా థిక్గా ఉంటుంది అండ్ కొంచెం లాంగ్ హెయిర్ నాది. సో దానికే వాళ్ళు 5,000 ఛార్జ్ చేశారు. షార్ట్ హెయిర్ వచ్చేసి 3,500. అండ్ ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పటికీ అది 3,500. షార్ట్ హెయిర్కి పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అయితే వాళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే అదే ఉంది. సో వాళ్ళు ఎప్పుడు అమౌంట్ అయితే చేంజ్ చేయలేదు. సో మీరు లాస్ట్ ఇయర్ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఇప్పుడుదనమాట ఈ క్లిప్ అయితే. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, నా హెయిర్ షోల్డర్ లెంత్ వరకే ఉంది. బికాజ్ నేను లాస్ట్ 1 year బ్యాక్ నేను గుండు చేయించుకున్నాను అనమాట. సో ఇప్పుడు 1 yearకి నాకు ఈ లెంత్ పెరిగింది. సో షార్ట్ హెయిర్. సో ఈ షార్ట్ హెయిర్కి నేను పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను చేయించుకుందామని. బట్ నాకు హెయిర్ గ్రోత్ వచ్చిన తర్వాత చేయించుకుంటే సెట్ అవుతుందని చెప్పేసి నేను వెయిట్ చేసి ఆగానమాట. సో ఇప్పుడైతే ఇంకా చేయించుకుందామని ఫిక్స్ అయిపోయి సేమ్ డిఫైన్ సలూన్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత స్ట్రైట్నింగ్ అయితే చేయించుకున్నాను. సో ఈ హెయిర్కి నాకు 3,500 ఆల్రెడీ మీకు తెలుసు కదా, షార్ట్ హెయిర్కి 3,500 తీసుకున్నారని. సో దగ్గర వీళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి 3,500 అమౌంటే మెయింటైన్ చేస్తున్నారు. సో షార్ట్ హెయిర్కి. అండ్ ఇంకా మీకు మీడియం లెంత్, లాంగ్ లెంత్, ఇంకా లెంత్ని బట్టి అమౌంట్ పెరుగుతుందన్నమాట. సో ఇప్పుడైతే నాకు 3,500 అయితే తీసుకున్నారు. సో ఇప్పుడు యాక్చువల్లీ నేను చేయించుకుంటుంది స్ట్రైట్నింగ్ కాదు. అండ్ స్ట్రైట్నింగ్లో మీకు చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. రీబాండింగ్ ఉంటుంది, స్ట్రైట్నింగ్ ఉంటుంది, అండ్ కెరటిన్ ఉంటుంది, అండ్ కెరా స్మూత్ ఉంటుంది. సో ఇలాగ కొంచెం డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో వీటిలో మీ హెయిర్ గ్రోత్ని బట్టి లేదంటే మీ హెయిర్ని బట్టి ఎలాంటి టైప్ సెట్ అవుతుంది అనేది చెప్తారు. యాక్చువల్గా నేను బ్యూటీషియన్ కాబట్టి నాకు పర్మనెంట్ స్ట్రైట్నింగ్ దగ్గర 6-7 years నుంచి నేనైతే చేయించుకోవడం జరుగుతుందనమాట. సో నాకు రెగ్యులర్గా అలవాటు అండ్ నాకు మెయింటైన్ చేసుకునేది కూడా నాకు తెలుసు. సో అందుకని నేను 6-7 years నుంచి పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకుంటున్నాను. అండ్ ఇప్పటికీ నా హెయిర్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు గుండె చేయించుకున్న తర్వాత హెయిర్ ఇంత లెంత్ వచ్చింది కానీ, అండ్ బిఫోర్ నా హెయిర్ ఆల్రెడీ మీరు ఫస్ట్ క్లిప్లో చూసారు కదా. సో నా హెయిర్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తాను. సో మీరు చాలా థిక్నెస్ ఉంటుంది, చాలా వాల్యూమైజ్డ్ ఉంటుంది. సో నాకు ఆ టెక్నిక్ తెలుసు కాబట్టి నేను మెయింటైన్ చేయగలుగుతాను స్ట్రైట్నింగ్ని. సో అలాగే ఇప్పుడు హెయిర్ కొంచెం గ్రోత్ అయిన తర్వాత చేయించుకుందామని చెప్పేసి ఇప్పుడైతే చేయించుకున్నాను అనమాట. సో ఎంత బ్యూటిషియన్ అయితే మాత్రం నాది నాకు చేసుకోవడం కష్టం అవుతుంది కదా. సో అందుకు నాకైతే ఇది ఇక్కడ సలూన్లో బెస్ట్ ఆప్షన్ అయితే అనిపించింది. లైక్ స్ట్రైట్నింగ్ బాగా చేస్తున్నారు అండ్ అమౌంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇప్పటికీ నాకు కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో మీకు మెనూ కార్డ్ కూడా నేను మీకు వీడియోలో యాడ్ చేస్తాను. సో అండ్ ఇక్కడ మనకి హెయిర్ ఒకటే కాదు, స్కిన్ అండ్ ఎవ్రీథింగ్ లెస్ ప్రైజెస్ అనమాట. ప్యాకేజ్ లాగా ఉంటుంది. సో చాలా తక్కువ ప్రైజెసే ఉంటాయి. అండ్ గచ్చిబౌలి అంటున్నారు కదా, సో అక్కడ తగ్గట్టు అమౌంట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ నథింగ్ అండి. అసలు ప్రైస్ అనేది ఇంకా చెప్పాలంటే మన దగ్గర ఉన్న సలూన్స్లోనే ఎక్కువ కాస్ట్ ఉంటుంది కానీ ఇక్కడైతే నార్మల్ రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. అండ్ జెంట్స్కి కూడా చాలా లో ప్రైజెస్లో ఉంటాయి. నేను మీకు మెనూ కార్డ్ పెడతాను, చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి నా హెయిర్ స్టైల్ అనమాట. నేను హెయిర్ కట్ అయితే ఏం చేయించలేదు. నాకు ఏదైతే హెయిర్ ఉందో ఆ హెయిర్ తగ్గట్టే నాకు ఆ లెంత్ అనేది అట్లా వచ్చిందనమాట. బట్ హెయిర్ కట్ చేస్తే ఇంకా షార్ట్ అయిపోతుందని చెప్పేసి జస్ట్ అలాగే ఉంచేసాను. సో నాకైతే చాలా బాగా సెట్ అయిందనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్య టాక్స్.